టీ20 వరల్డ్ కప్ 2024లో మన టీమిండియా సూపర్ 8 స్టేజ్కి చేరుకుంది. నిన్న న్యూయార్క్ వేదికగా యూఎస్ఏతో జరిగిన మ్యాచ్లో మన వాళ్ళు 7 వికెట్ల తేడాతో విజయం సాధించారు. సో ఈ మ్యాచ్లో కూడా మన టీమిండియా ఒక మంచి ఆల్రౌండ్ షో పెట్టారు. ముందు బౌలర్స్ యూఎస్ఏ బ్యాట్స్మెన్ బాగా కట్టడి చేస్తే ఆ తర్వాత బ్యాట్స్మెన్ సమయోచితంగా బ్యాటింగ్ చేసి మన టీంను గెలిపించారు. మెయిన్లీ మ్యాచ్లో హర్షదీప్ సింగ్ ఒక రికార్డ్ బ్రేకింగ్ స్పెల్ వేశాడు. బుమ్రా మరియు సిరాజ్ కొంతవరకు ఆఫ్ కలర్డ్గా కనిపించినప్పటికీ అతను మాత్రం అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఇక చేజింగ్లో మన టీమిండియా ఇనీషియల్గా 3 వికెట్లు కోల్పోయినప్పటికీ ఆ తర్వాత దూబే మరియు స్కై పార్ట్నర్షిప్ వల్ల మ్యాచ్ గెలిచారు. బట్ ఎనివే మన వాళ్ళైతే ఈ మ్యాచ్ను అంత డామినేటింగ్గా గెలవలేకపోయారు. అమెరికా టీం మన వాళ్ళకి చాలా మంచి కాంపిటీషన్ ఇచ్చింది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు కొన్ని మిస్టేక్స్ చేశారు. ఆ మిస్టేక్స్ చేయకుండా ఉండుంటే ఈ మ్యాచ్లో మేబీ వాళ్ళే గెలిచి ఉండేవాళ్ళు కూడా. సో ముందు బ్యాటింగ్ చేసిన యూఎస్ఏ టీం కేవలం 110 పరుగులు మాత్రమే చేయగలిగింది. బట్ వాళ్ళ బౌలర్స్ మాత్రం ఆ టార్గెట్ని డిఫెండ్ చేసుకోవడానికి చాలా కష్టపడ్డారు. ఇన్ఫ్యాక్ట్ మన టీమిండియా బ్యాట్స్మెన్కు చెమటలు పట్టించారు. దీనివల్ల మన టీం ఈ టార్గెట్ను 18.2 ఓవర్స్లో చేసి చేయగలిగింది. అదే అమెరికా టీం స్కోర్ బోర్డ్ మీద ఇంకో 15 to 20 రన్స్ ఎక్కువ పెట్టుంటే మ్యాచ్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండేది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ కెప్టెన్ కూడా మ్యాచ్ ముగిసాక ఇదే చెప్పాడు. ఒక 130 రన్స్ వరకు కొట్టుంటే మేము మ్యాచ్ గెలిచేవాళ్ళమని చెప్పుకొచ్చాడు. ఎనివే ఈ మ్యాచ్లో మన టీమిండియా గెలిచి సూపర్ 8కి వెళ్ళడంతో పాటు పాకిస్తాన్ టీంకి కూడా కొంతవరకు హోప్స్ కలిగించారు. ఈ మ్యాచ్లో కనుక అమెరికా టీం గెలిచి ఉంటే పాకిస్తాన్ టీం డైరెక్ట్గా కరాచీ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదును. ఎందుకంటే ఈ మ్యాచ్లో మన టీమిండియా ఓడిపోయినప్పటికీ నెట్ రన్ రేట్ బాగుంది కాబట్టి మన వాళ్ళు క్వాలిఫై అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. పైగా లాస్ట్ మ్యాచ్ కెనడాతో. సో మ్యాచ్లో ఇటు తిరిగి మన టీమిండియాకే గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. దీంతో పాకిస్తాన్ టీంకి ఇంకా సూపర్ 8కి వెళ్ళేందుకు అవకాశాలు లేకుండా పోదును. బట్ ఇప్పుడు అమెరికా టీం ఓడిపోవడం వల్ల పాకిస్తాన్ టీంకి ఛాన్సెస్ పెరిగాయి. అఫ్కోర్స్ స్టిల్ ఇంకా వాళ్ళ చేతిలో ఏమీ లేదు. యూఎస్ఏ టీం ఐర్లాండ్తో ఓడిపోవాలి, అట్ ది సేమ్ టైం పాకిస్తాన్ టీం ఐర్లాండ్ మీద గెలవాలి. అప్పుడు మాత్రమే పాకిస్తాన్ టీం సూపర్ 8కి వెళ్ళగలదు. సో మన టీమిండియా మ్యాచ్లో సాధించిన విక్టరీని అయితే మన వాళ్ళతో పాటు పాకిస్తాన్ వాళ్ళు కూడా బాగానే సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే అమెరికా టీంలో ఒక భారీ మార్పు జరిగింది. అదేంటంటే వాళ్ళ కెప్టెన్ మోనాంక్ పటేల్ ఈ మ్యాచ్కి అందుబాటులో లేడు. దీంతో ఆరెన్ జోన్స్ కెప్టెన్గా వచ్చాడు. అండ్ టాస్ తీసుకుంటే మన టీమిండియానే గెలిచి ముందుగా బౌలింగ్ తీసుకున్నారు. అండ్ అమెరికా టీం కూడా సేమ్ అదే చేద్దాం అనుకుంది. ఇక టీంలో చేంజెస్ చూసుకుంటే మన టీమిండియాలో ఎలాంటి మార్పులు జరగలేదు. సేమ్ ప్లేయింగ్ లెవెన్తో వచ్చారు. బట్ అమెరికా టీంలో 2 మార్పులు జరిగాయి. మోనాంక్ పటేల్ ప్లేస్లో జహాంగీర్ టీంలోకి వచ్చాడు. అలాగే వాళ్ళకి ఎక్స్ట్రా పేస్ బౌలింగ్ ఆప్షన్ కోసం లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అండ్ నస్తోష్ని పక్కన పెట్టారు. మెయిన్లీ మ్యాచ్లో వాళ్ళకి మోనాంక్ పటేల్ లేకపోవడం బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్. ఎందుకంటే అతని టీంకి ఒక మల్టీ డైమెన్షనల్ ప్లేయర్, కెప్టెన్ ప్లస్ వికెట్ కీపర్ ప్లస్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మంచి ఫామ్లో ఉన్నాడు. సో అలాంటి ఫామ్లో ఉన్న ప్లేయర్ దూరం కావడం యూఎస్ఏ టీంకి చాలా దెబ్బ కొట్టింది. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో వాళ్ళ బ్యాట్స్మెన్ చాలా ఇబ్బంది పడ్డారు. ఎస్పెషల్ హర్షదీప్ సింగ్ స్టార్టింగ్లో నిప్పులు జరిగే బౌలింగ్ చేశాడు. ఫస్ట్ బాల్కి ఒక బ్యూటిఫుల్ ఇన్స్వింగర్తో జహాంగీర్ను గోల్డెన్ డకౌట్ చేశాడు. సో ఈ బాల్ అయితే ఒక క్లాసిక్ లెఫ్ట్ ఆర్మ్ ఇన్స్వింగర్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఫస్ట్ ఓవర్లోనే లాస్ట్ డెలివరీకి ఒక మంచి షార్ట్ బాల్తో ఆండ్రీస్ కౌస్ను కూడా అతను అవుట్ చేశాడు. సో అమెరికా టీం అయితే ఫస్ట్ ఓవర్లో 3 పరుగులు మాత్రమే చేసి 2 వికెట్లు కోల్పోయింది. అండ్ హర్షదీప్ సింగ్ చూసుకుంటే టీ20 వరల్డ్ కప్లో మన టీమిండియా తరపున ఒక మ్యాచ్లో ఫస్ట్ బాల్కి వికెట్ తీసిన మొట్టమొదటి బౌలర్గా చరిత్రను క్రియేట్ చేశాడు. సో అతనైతే పవర్ ప్లేలో మన టీమిండియాకు మరోసారి ఇనీషియల్గానే బ్రేక్ త్రూస్ అందించాడు. కానీ ఆ తర్వాత చూసుకుంటే స్టీవెన్ టేలర్ మరియు ఆరెన్ జోన్స్ వీళ్ళిద్దరి మధ్య ఒక పార్ట్నర్షిప్ వచ్చింది. పవర్ ప్లేలో మరి వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడగలిగారు. బట్ ఆ టీం చూసుకుంటే ఫస్ట్ 6 ఓవర్స్లో కొట్టింది కేవలం 18 పరుగులు మాత్రమే. అండ్ దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మన టీమిండియా బౌలర్స్ పవర్ ప్లేలో ఏ రేంజ్లో బౌలింగ్ చేశారనేది. మిగిలిన హర్షదీప్తో పాటు అదర్ ఎండ్లో సిరాజ్ మరియు బుమ్రా ఇద్దరు కూడా చాలా పొదుపుగా బౌలింగ్ చేశారు. అయితే మిడిల్ ఓవర్స్లో చూసుకుంటే మాత్రం యూఎస్ఏ టీం మెల్లగా కోలుకుంది. స్టీవెన్ టేలర్ క్రీజ్లో సెట్ అయిన తర్వాత 2 సిక్స్లు కొట్టాడు. అలాగే మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ వచ్చిన నితీష్ కుమార్ కూడా చాలా మంచి క్యామ్ ఇన్నింగ్స్ ఆడాడు. 23 బంతుల్లో 27 పరుగులు చేశాడు. ఈవెన్ కోర్ అండర్సన్ కూడా 12 బంతుల్లో 15 పరుగులు చేశాడు. సో అమెరికా టీంకి మిడిల్ ఓవర్స్లో చాలా మంచి స్కోరింగ్ రేట్తో రన్స్ వచ్చాయి. బట్ మన టీమిండియా బౌలర్స్ చేసిన బెస్ట్ థింగ్ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వికెట్లు తీశారు. అసలు ఏ అమెరికా బ్యాట్స్మెన్ కూడా క్రీజ్లో సెట్ కానివ్వలేదు. మెయిన్లీ హార్దిక్ పాండ్యా మరోసారి దద్దరిల్లిపోయి బౌలింగ్ చేశాడు. ఫస్ట్ 2 మ్యాచెస్లో ఎలా అయితే మిడిల్ ఓవర్స్లో గేమ్ని కంట్రోల్ చేశాడో ఇక్కడ కూడా సేమ్ టు సేమ్. ఇన్ఫ్యాక్ట్ ఈ మ్యాచ్లో హర్షదీప్ మరియు హార్దిక్ తప్పిస్తే మిగతా బౌలర్స్ అంత ఎఫెక్టివ్గా కనిపించలేదు. సో ఎండ్లో కొంతవరకు రన్స్ లీక్ అవుతున్నప్పటికీ అదర్ ఎండ్లో మాత్రం హార్దిక్ పాండ్యా మైండ్ బ్లోయింగ్ బౌలింగ్ చేశాడు. అండ్ దాని చివరిలో చూసుకుంటే హర్షదీప్ సింగ్ మరోసారి తన బ్రిలియన్స్ని కంటిన్యూ చేస్తూ ఇంకో 2 వికెట్స్ తీసుకున్నాడు. సో అమెరికా టీం అయితే మిడిల్ ఓవర్స్లో బాగానే బ్యాటింగ్ చేసినప్పటికీ ఆ తర్వాత డెత్ ఓవర్స్లో మళ్ళీ కాస్త స్ట్రగుల్ అయ్యారు. బట్ ఓవరాల్గా చూసుకుంటే వాళ్ళు ఫస్ట్ 10 ఓవర్స్లో కొట్టింది 40 ఆడ్ రన్స్ మాత్రమే. బట్ నెక్స్ట్ 10 ఓవర్స్లో కొంతవరకు రికవరీ 65+ రన్స్ కొట్టారు. ఇక మన టీమిండియా బౌలర్స్లో హర్షదీప్ సింగ్ 4 ఓవర్స్లో 9 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. అండ్ ఇదైతే వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలింగ్ స్పెల్స్ అని చెప్పుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ టీ20 వరల్డ్ కప్స్లో ఒక టీమిండియా బౌలర్కి ది బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ ఇవే. ప్రీవియస్గా అశ్విన్ ఎప్పుడో 2014 సంవత్సరంలో ఆస్ట్రేలియా టీం మీద 4 వికెట్లు తీశాడు 11 పరుగులు ఇచ్చి. అండ్ ఇప్పటివరకు టీ20 వరల్డ్ కప్లో మన టీమిండియా తరపున బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ అవే. బట్ ఈ మ్యాచ్లో హర్షదీప్ సింగ్ ఆ రికార్డును బ్రేక్ చేశాడు.
10 ఏళ్ల తర్వాత మన టీమిండియా తరపున 4 వికెట్ హాల్ సాధించాడు, అది కూడా కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చి. వరల్డ్ కప్ స్టార్ట్ కాకముందు హర్షదీప్ సింగ్ ఐపీఎల్లో కొంతవరకు అటు ఇటు బౌలింగ్ చేశాడు. దీంతో అతని మీద కొంతవరకు డౌట్స్ ఉండేవి. కానీ అతనైతే వరల్డ్ కప్లో ఆడిన 3 మ్యాచ్లు కూడా అద్భుతంగా పెర్ఫామ్ చేశాడు. మెయిన్లీ పవర్ ప్లేలో అతను వికెట్లు తీయడం మన టీమిండియాకి చాలా కలిసి వస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అతను బౌలింగ్ని చాలా బాగా కరెక్ట్ చేసుకున్నాడు. ప్రీవియస్ మ్యాచెస్లో ఇన్యాక్యురసీ కారణంగా ఎక్కువ ఎక్స్ట్రా రన్స్ ఇచ్చేవాడు, కానీ ఈ మ్యాచ్లో మాత్రం పిన్ పాయింట్ యాక్యురసీ. ఓవర్కి 1-2 బాల్స్ అటు ఇటు అయ్యాయి, కానీ మిగతా బాల్స్ మాత్రం అద్భుతంగా వేశాడు. ఇక అతనితో పాటు హార్దిక్ పాండ్యా మరోసారి రెచ్చిపోయాడు. 4 ఓవర్స్లో 14 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ అతని బౌలింగ్ స్పెల్లో ఒక మెయిడెన్ ఓవర్ కూడా ఉంది. సో హార్దిక్ పాండ్యా అయితే మన టీమిండియాకు ఒక జెన్యూన్ వికెట్ టేకర్గా మారాడు. ఆడిన 3 మ్యాచ్ల్లో కూడా మొత్తం 7 వికెట్లు తీశాడు. మెయిన్ అతని బౌలింగ్ కన్సిస్టెన్సీ వేరే లెవెల్. ప్రతి మ్యాచ్లో కూడా నిలకడగా బౌలింగ్ చేస్తే ఒక కంప్లీట్ బౌలర్లా పెర్ఫామ్ చేస్తున్నాడు. సో అతనైతే ఈ న్యూయార్క్ పిచ్ని బాగా యూజ్ చేసుకుంటూ షార్ట్ బాల్స్తో బ్యాట్స్మెన్ బాగా ఇబ్బంది పెడుతున్నాడు. అండ్ ఈ క్రమంలోనే అతనికి వికెట్స్ కూడా వస్తున్నాయి. బట్ ఎనివే వీళ్ళిద్దరు తప్పిస్తే మిగతా బౌలర్స్ కొంతవరకు ఆఫ్ కలర్గా కనిపించారు. మెయిన్లీ లాస్ట్ మ్యాచ్లో అదరగొట్టిన బుమ్రా ఈ మ్యాచ్లో వికెట్ తీయలేదు. అలాగే అతని బౌలింగ్ యాక్యురసీ కూడా లైట్గా తగ్గిందే. ఈవెన్ సిరాజ్ చూసుకున్న వికెట్ ఏమీ తీయలేకపోయాడు. సో వీళ్ళిద్దరు కూడా 4 ఓవర్స్లో వికెట్స్ ఏమీ తీయకుండా చెరో 25 రన్స్ ఇచ్చారు. అండ్ అక్షర్ చూసుకున్న ఒక వికెట్ తీసినప్పటికీ 3 ఓవర్స్లో 25 రన్స్ ఇచ్చాడు. ఇక దూబే అయితే తను వేసిన 1 ఓవర్లో ఏకంగా 11 పరుగులు ఇచ్చేశాడు. సో ఈ మ్యాచ్లో అయితే మన టీమిండియా జడేజాకు బౌలింగ్ ఇవ్వలేదు. పిచ్ మరీ బీభత్సంగా పేస్ బౌలింగ్ అనుకూలించడంతో శివం దుబేని ట్రై చేశారు, బట్ అది బ్యాక్ ఫైర్ అయింది. ఇక చేజింగ్ విషయానికి వస్తే అమెరికా టీంకి బ్రిలియంట్ స్టార్ట్ వచ్చింది. మన టీమిండియా ఓపెనర్ విరాట్ కోహ్లీ గోల్డెన్ డక్అవుట్ అయ్యాడు, అది కూడా మన ఇన్నింగ్స్లో 2వ బాల్కే. సో ఫస్ట్ 2 మ్యాచ్లో ఫెయిల్ అయిన కోహ్లీ ఈ మ్యాచ్లో అయినా సరే గట్టి కొడతాడేమో అనుకున్నాం. బట్ ఈ మ్యాచ్లో అతను ఏకంగా గోల్డెన్ డక్అవుట్ అయ్యాడు. ఇన్ఫాక్ట్ ఫర్ ది ఫస్ట్ టైం T20 వరల్డ్ కప్లో అతను డక్అవుట్ అవ్వడం. సో ఐపీఎల్ అద్భుతంగా బ్యాటింగ్ చేసిన విరాట్ కోహ్లీ ఇప్పుడు ఇలా వరుసగా 3 మ్యాచ్లో ఫెయిల్ అవుతాడని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇన్ఫాక్ట్ యూఎస్ఏ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అయిన నెట్టర్ వాకర్కి ఎక్కువ క్రెడిట్ ఇవ్వాలి. అతను పవర్ ప్లేలో బాల్ని బీభత్సంగా స్వింగ్ చేశాడు. మెయిన్లీ విరాట్ కోహ్లీకి ఒక మంచి అవుట్ స్వింగర్ పడింది. అలాగే తర్వాత రోహిత్ శర్మని చూసుకుని ఒక మంచి స్లోవర్ బాల్తో డిసీవ్ చేశాడు. సో మన ఓపెనర్స్ ఇద్దరు మరోసారి అయితే లెఫ్ట్ ఆర్మ్ పేసర్కే దొరికేశారు. దీంతో మన టీం ఇండియాకి కూడా పవర్ ప్లేలో అంత మంచి స్టార్ట్ రాలేదు. ఇన్ఫాక్ట్ మన వాళ్ళు కూడా ఫస్ట్ 10 ఓవర్స్లో కేవలం 48 రన్స్ మాత్రమే కొట్టారు. సో మన ఓపెనర్స్ ఎర్లీగా అవుట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చిన బ్యాట్స్మెన్ చాలా జాగ్రత్తగా బ్యాటింగ్ చేశారు. మెయిన్లీ మంచి ఫామ్లోనే రిషబ్ పంత్ కూడా ఈ మ్యాచ్లో 20 బంతుల్లో 18 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అండ్ అతను అవుట్ అయిన బాల్ అయితే ఒక అబ్సల్యూట్ స్క్రీమర్ అని చెప్పుకోవచ్చు. అసలు బాల్ బౌన్స్ అవ్వలేదు, అట్ ది సేమ్ టైం లోపలికి చాలా కట్ అయింది. సో అలాంటి అన్ప్లేయబుల్ డెలివరీకి ఏ బ్యాట్స్మెన్ అయినా సరే అవుట్ కావాల్సిందే. బట్ ఎనివా తర్వాత చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్ మరియు శివం దుబే వీళ్ళిద్దరి మధ్య చాలా మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. 39 పరుగులకు 3 వికెట్లు కోల్పోయిన మన టీమిండియాను వీళ్ళిద్దరూ రెస్క్యూ చేశారు. మెయిన్లీ మ్యాచ్లో స్కై తన శైలికి భిన్నంగా చాలా ఓపిక్గా బ్యాటింగ్ చేశాడు. 49 బంతుల్లో 50 పరుగులు చేశాడు. సో T20 వరల్డ్ కప్స్లో చూసుకుంటే ఇదైతే వన్ ఆఫ్ ది స్లోయెస్ట్ 50. ఇన్ఫాక్ట్ మన టీమిండియా తరపున ఏ బ్యాట్స్మెన్ కూడా అంత స్లోగా 50 కొట్టలేదు ప్రీవియస్గా. బట్ ఎనివే సూర్య సిచ్యువేషన్ తగ్గట్టు బ్యాటింగ్ చేశాడు. ఓపెనర్స్ తొందరగా ఓటైపోయినా కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదు, మిడిల్ ఆర్డర్లో నేనున్నా అనే భరోసా కలిగించాడు. ఈవెన్ అతను ఇన్నింగ్స్లోగానే ఉన్నప్పటికీ 2-3 క్రేజీ షాట్లు కూడా కొట్టాడు. తను ఇప్పుడు ఆడే స్కూప్ మరియు ర్యామ్ షాట్లు ఈ ఇన్నింగ్స్లో కూడా ఉన్నాయి. బట్ తన ఇన్నింగ్స్ మొత్తం అంత ఫ్రీ ఫ్లోయింగ్గా సాగలేదు. ఇక శివం దుబే చూసుకున్న తనకి లిటిల్ బిట్ రిడెంప్షన్ అని చెప్పుకోవచ్చు. ఈ వరల్డ్ కప్లో అతనికి ఎప్పటివరకు పెద్దగా రన్స్ లేవు, బట్ ఈ మ్యాచ్లో 35 బంతులు 31 పరుగులు చేశాడు. మెయిన్లీ స్కైకి చాలా మంచి సపోర్ట్ ఇచ్చాడు. సో ఇద్దరు కలిసి అయితే 4వ వికెట్ అజేయంగా 65 బంతులు 72 పరుగులు యాడ్ చేశారు. దీంతో మన టీమిండియా కంఫర్టబుల్గానే మ్యాచ్ గెలిచింది. అదే పంత్ ఓడిన తర్వాత ఇంకో 2-3 వికెట్లు పడి ఉంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్లో మన టీమిండియా ఓడిపోయి ఉండేవాళ్ళు. ఇన్ఫాక్ట్ అమెరికా టీం ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు కొన్ని మిస్టేక్స్ చేశారు. మెయిన్ ఇనీషియల్గా సూర్యకుమార్ యాదవ్ ఇచ్చిన ఒక క్యాచ్ను నెట్టర్ వాకర్ డ్రాప్ చేశాడు. సో క్యాచ్ కనుక తీసుకుని ఉంటే మన టీమిండియా మీద చాలా ఒత్తిడి పడేది. అలాగే 15 ఓవర్ తర్వాత చూసుకుంటే అమెరికా టీంకి 5 రన్స్ పెనాల్టీ పడ్డాయి. ఎందుకంటే వాళ్ళు 3 సార్లు ఐసీసీ పెట్టిన కొత్త రూల్ను బ్రేక్ చేశారు. అంటే కొత్త రూల్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఒక ఓవర్ ముగిసిన తర్వాత నెక్స్ట్ ఓవర్ని 60 సెకండ్ల లోపల స్టార్ట్ చేయాలి. బట్ అమెరికా టీం ఇలా చేయడంలో 3 టైమ్స్ ఫెయిల్ అయింది. దీంతో ఆ టీంకి 5 రన్స్ పెనాల్టీ విధించారు. అండ్ ఈ పెనాల్టీ రన్స్ పడిన తర్వాత వాళ్ళైతే కంప్లీట్ లాస్లో వదిలేసుకున్నారు. అప్పటి వరకు చాలా కసిగా పోరాడారు. బట్ ఎప్పుడైతే ఈ పెనాల్టీ రన్స్ పడ్డాయో ఆ తర్వాత షోల్డర్స్ డౌన్ అయిపోయాయి. ఇక మ్యాచ్ మీద కంప్లీట్ లాస్లో వదిలేసుకుని ఏదో బౌలింగ్ చేయాలి కదని చెప్పి చేశారంతే. బట్ ఎనివే మరోసారి నెట్టర్ వాకర్ బ్రిలియంట్ స్పెల్ వేశాడు. 4 ఓవర్స్లో 18 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. మెయిన్లీ పవర్ ప్లేలో విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మకి అతను వేసిన బౌలింగ్ అయితే అమోఘం. బట్ ఈ బౌలింగ్తో పాటు అతను ఫీల్డింగ్లో సూర్య క్యాచ్ కూడా తీసుకుని ఉంటే ఒక కంప్లీట్ పెర్ఫార్మెన్స్ అయి ఉండేది. ఇక మిగతా బౌలర్స్ చూసుకుంటే ఎవరు కూడా పెద్దగా వికెట్స్ తీయలేదు. అలీ ఖాన్ ఒక్కడ ఒక వికెట్ తీశాడు. అండ్ దీనివల్ల అమెరికా టీం మ్యాచ్ ఓడిపోయింది. అదే మిగతా బౌలర్స్ కూడా వికెట్స్ తీసి ఉంటే వాళ్ళకి మ్యాచ్లో గెలిచే ఛాన్సెస్ చాలా ఎక్కువగా పెరిగేవి. సో ఈ మ్యాచ్లో 2 టీంలకు మేజర్ డిఫరెన్స్ ఏంటంటే మన వాళ్ళు ఫీల్డింగ్ బాగుంది. ఎస్పెషల్లీ సిరాజ్ బౌండరీ లైన్ దగ్గర ఒక మైండ్ బ్లోయింగ్ క్యాచ్ తీసుకున్నాడు. అలాగే మన వాళ్ళు ఫీల్డింగ్లో ఆల్మోస్ట్ తమకు వచ్చిన ప్రతి ఆపర్చునిటీని కూడా గ్రాప్ చేసుకున్నారు. కేవలం ఒక్క క్యాచ్ని మాత్రమే డ్రాప్ చేశారు. బట్ యూఎస్ఏ ఫీల్డింగ్లో అంత డిసిప్లిన్గా అనిపించలేదు.
అండ్ బ్యాటింగ్లో చూసుకున్న మన వాళ్ళకి ఒక పెద్ద పార్ట్నర్షిప్ వచ్చింది. బట్ అమెరికా టీంలో ఏ వికెట్ కూడా అంత పెద్ద పార్ట్నర్షిప్ రాలేదు. ఇన్ఫాక్ట్ వాళ్ళ హైయెస్ట్ పార్ట్నర్షిప్ తీసుకుంటే కేవలం 31 రన్స్ మాత్రమే. సో 2 మేజర్ డిఫరెన్సెస్ వల్ల అమెరికా టీం మ్యాచ్ ఓడిపోయింది. బట్ స్టిల్ వాళ్ళైతే చాలా మంచి కాంపిటీషన్ ఇచ్చారని చెప్పుకోవాలి. చూడాలి మరి అమెరికా టీం తమ చివరి మ్యాచ్లో ఐర్లాండ్ ఓడించి పాకిస్తాన్కి షాక్ ఇస్తారా లేదనేది.